అధికారం మత్తులో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ జెడ్పీటీసీ దోన్నవల్లి సతీష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా దోన్నవల్లి సతీష్ మాట్లాడుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో విఠలేశ్వర ఆలయం హుండీ లెక్కింపు విషయంలో పోచారం ఏనుగు వర్గీకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని అన్నారు. అవన్నీ మీరే పెట్టుకోండి, మీరే మెయింటైన్ చేయండి. ఒక భక్తులాగా వచ్చి గుడిలో నేను కూర్చుంటా, నాకు టైం నా సమయం దొరికినప్పుడు అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. బాన్స్వాడ ప్రజలు, బాన్స్వాడ నియోజక ప్రజలందరూ కూడా ఈ వీడియో చూసి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా ఒక్క మాట పాత్రికేయ మిత్రుల ద్వారా, నా గుడి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుండి 10 రూపాయలు తీయాలన్నా అకౌంట్ ద్వారా తీసినాం, అకౌంట్ ద్వారా చేసినాం. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరితో ఆడిటింగ్ చేయించుకుంటారో నా చేతిలో ఉన్నాయి. మీ మనసులకు మరి నేను ఇవన్నీ కూడా ఇచ్చిన గతంలో మొత్తం ఇలా ఎస్బీ అకౌంట్, ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన కాగితాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, చేసుకోండి. ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం జరిగితే ఒక్క రూపాయికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నేను తయారున్నా. మరి కలియుగదైవం తెలంగాణ తిరుమల దేవస్థానం గర్భగుడిలోకి వెళ్ళి పచ్చిబట్టతో మాట చెప్తా, మీరు కూడా మీకు అడగాల్సినవి కూడా అనేకం ఉన్నాయి. అవన్నిటిని కూడా ఒప్పుకొని మీరు రావాలి. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ, నేను ఎందుకంటే తగ్గేది లేదని తెలియజేస్తూ మరి ఈరోజు అరాచక పాలన మరి కొనసాగుతూ ఉంది, అటవిక పాలన కొనసాగుతూ ఉంది, రౌడీ రాజ్యం చేస్తా ఉన్నారు. పోలీసుల పహారాలో బాన్స్వాడ నియోజకవర్గం నడుస్తూ ఉంది. ఇది ఇంకా ఎన్నో రోజులు ముందుకు పోదు. ప్రతి ఒక్కరు కూడా గెలిపెట్లను ఓడం కూడా వస్తుంది. ఎన్టీ రామారావు గారు కలవకుర్తిలో చిత్తరంజన్ దాస్ మీద ఓడిపోయారు. ఇందిరమ్మ మరి ఒక మాజీ ప్రధాని గారు రామనారాయణ గారి మీద ఓడిపోయారు. వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయిండు. మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మంచిదని తెలియజేస్తూ మరి ఈరోజు అనేక మందికి ఈరోజు మా మీద కేసు అయిందని బాధపడుతూ ఉన్నారు. ఎవరు కూడా బాధపడద్దని ఇంకా ముందుకు పోతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు.